అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం పతాక స్థాయికి చేరుతోంది. ఆకు ఒక్కతో నువ్వు ఒకటంటే పోక చెక్కతో నేరెండంట అన్నటువంటి చందంగానే నడుస్తోంది. ఏదైతే ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి ప్రక్రియలో మరొక అడుగు ముందుకు పడింది. అమెరికా నుంచి గ్యాస్ అన్నటువంటిది భారీ ఎత్తున అమ్మకాలు జరుగుతూ ఉంటుంది. చైనా కూడా దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు చైనా తాజాగా లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉందో దాని ఇంపోర్ట్స్ అంటే దిగుమతుల్ని నిషేధించేసింది. తద్వారా 1.5 బిలియన్ల వ్యాపారం నిలిపివేస్తా ప్రకటించింది. అంటే టోటల్గా వచ్చేటప్పటికి $10 బిలియన్ సంబంధించింది ఉంది. ఇందులో దీనికి ప్రత్యామ్నాయంగా ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి యుఎస్ ఎల్ఎన్జి ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి దాన్ని 1.5 బిలియన్ ట్రేడ్కి సంబంధించినటువంటి దాన్ని నిషేధం పెట్టినటువంటి పరిస్థితి. టోటల్గా యూరప్ సమాజం నుంచి కొనడానికి రెడీ అవుతున్నారు. ఏదైతే ఈ ఆస్ట్రేలియా కానీ ఎవరైనా సరే అమెరికా నుంచి కొని అమ్మడం కాకుండా నేరుగా అమ్ముతానంటే కొంటామంటున్నారు.